హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, గుమగుమలాడిపోతూ ఎంతో రుచిగా ఉండే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సండే స్పెషల్ కీమా కర్రీ. దీనికోసం నేను ఆనియన్స్తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీకి. సో ఈసారి మీరు కీమా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. మటన్కి యూజువల్గానే ఆయిల్ ఎక్కువ యూజ్ అయ్యే ఇది ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. దాంతోపాటు చెక్క లవంగాలు వేసుకొని దాంట్లో జీడిపప్పులు వేసుకున్నాను. ఈ జీడిపప్పులు ఫ్రై అయ్యి కర్రీ అంతా కుక్ అయిన తర్వాత చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇప్పుడే ఆ జీడిపప్పుల్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు, క్రంచీగా కావాలనుకుంటే. ఓకేనా? నేనైతే దాంట్లోనే యాడ్ చేసేసి ఉంచేసాను. దాంతోపాటు కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసాను. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి. వితిన్ నో టైం అవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది ఎస్పెషలీ కీమాలో ఏంటంటే మనం ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో గరం మసాలా వేస్తే సరిపోతుంది కదా. సో టేస్ట్ని పెంచే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి అనమాట. అది కూడా ఆయిల్లో ఫ్రై అవటం వల్ల మంచి అరోమాటిక్గా ఉంటుంది. సో ఇవన్నీ కుక్ అయిన తర్వాత కీమా యాడ్ చేసుకుని దాంట్లోనే ఉప్పు, పసుపు యాడ్ చేసేసాను. ఇది మటన్ కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సి ఉంటుంది. అందుకనే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. చాలామంది మామూలు కడాయిలో కూడా కుక్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయండి. అదే కనుక కుక్కర్లో అయితే 4 విజిల్స్కి కుక్ చేయొచ్చు. దీంట్లో పాటు కొన్ని పార్ట్స్ కూడా తీసుకొని అవి కూడా యాడ్ చేసేసాను అనమాట. సో ఇవి చాలా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. కీమాతో పాటు అవి కూడా తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇది ప్యూర్లీ ఆప్షనల్. కొంతమంది ఏం చేస్తారంటే పీసెస్ కూడా వేసుకుంటారు. అవి కూడా చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి దాంట్లో, ఉత్త కీమా కాకుండా. ఇవన్నీ చూసారు కదా, ఎక్కువ వాటర్ యూజ్ అయిపోతూ ఉంటాయి. ఒక 7-8 మినిట్స్ తర్వాత నేను ఈ పీసెస్ని సపరేట్ చేశాను. ఎందుకంటే ఇవి కుక్కర్లో ప్రెషర్ కుక్ చేసినప్పుడు మెల్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ వైట్ పీసెస్, వీటిని ఏమంటారో నాకు పేరు తెలియదు కానీ వాటిని కపూరాలు అంటారు అనుకుంటా. వాటిని తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన దాంట్లోనే కొంచెం వాటర్ యూజ్ అయిపోయిన తర్వాత కారం వేసేసాను. నేనైతే 1/2 kgకి ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసేసాను. ఆ వాటర్ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇంకా లిడ్ పెట్టేసుకోవచ్చు అనమాట. మంచిగా లిడ్ పెట్టి 4 విజిల్స్కి కుక్ చేయండి. ఏం కాదు, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. దాంతోపాటే వాటర్ కూడా చక్కగా ఎగిరిపోతాయి అన్నమాట మీట్ కుక్ అయ్యే ప్రాసెస్లో. చూసారు కదా, చక్కగా చూడండి. ఆయిల్ కూడా నేను తక్కువ వేసాను, అయినా సరే ఇంకా ఆయిల్ యూజ్ అయింది. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసేసిన తర్వాత ఇందాక మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ యాడ్ చేసి కుక్ చేశాను. ఓకేనా? వీటితో పాటు కీమాకి బాగా టేస్ట్ని పెంచేది ఏంటో తెలుసా? వెల్లుల్లిపాయలు చక్కగా పీల్ తీసేసుకొని వాటిని యాడ్ చేసేయాలి. ఆ వెల్లుల్లిపాయలను యాడ్ చేసేస్తే అవి బాగా కుక్ అయ్యి వాటి అరోమా మంచిగా వస్తుంది. రెండోది ఏంటంటే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం సేపు కుక్ అవ్వాలన్నమాట. అవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ అవ్వాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. జీడిపప్పు వల్ల, వెల్లుల్లిపాయల వల్ల, స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ పెరుగుతుంది. సో వీటితో పాటు దింపే ముందు గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగ్ మంచిగా దంచుకొని ఆ గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు డ్రై కుక్ చేసుకోవచ్చు. మరీ డ్రై కుకింగ్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇలా గ్రేవీ టైప్లో కూడా వదిలేసేయచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. రైస్తో బాగుంటుంది, చపాతీలతో బాగుంటుంది, పుల్కాతో, దోశల్లో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒక విజిల్ తీసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ చేసి కర్రీ రెడీ చేసాను అనమాట.